హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. గుడ్ మార్నింగ్. ఈ రోజు మార్కెట్స్ 1200 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా ఓపెన్ అయింది. దీనికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ట్రంప్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల ఈ రోజు మార్కెట్స్ అయితే పాజిటివ్గా వెళ్ళాయి. ఇండియా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. 50% టారిఫ్స్ నుంచి 18% వరకు అయితే తీసుకొచ్చారు. కంపేర్ టు మన నైబరింగ్ కంట్రీస్తో పోలిస్తే కూడా ఇండియా చాలా తక్కువ పర్సెంట్గా తీసుకొచ్చారు. దీనికి గాను యుఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియా కూడా యుఎస్ దగ్గర నుంచి $500 బిలియన్ అవుతా వర్త్ చేసే యుఎస్ ఎనర్జీ లైక్ క్రూడ్ ఆయిల్ కానీ అండ్ గ్యాస్ లాంటి ప్రోడక్ట్స్ కానీ టెక్నాలజీ అగ్రికల్చర్ అండ్ కోల్ లాంటి ప్రోడక్ట్స్ అయితే పర్చేజ్ చేస్తుంది అనేది చెప్తున్నారు. దీనికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇండియాలో ఉన్నటువంటి 1.4 బిలియన్ పీపుల్ అయితే బెనిఫిట్ పొందుతారని ఈ అగ్రిమెంట్ వల్ల అయితే చెప్తున్నారు. ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్తున్నది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ లీడర్షిప్ కూడా గ్లోబల్ పీస్ స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనికి ఇండియా కూడా ఫుల్గా సపోర్ట్ ఇస్తుంది అనేది చెప్తున్నారు. మేమిద్దరం కూడా జాయింట్గా వర్క్ చేస్తాం ఫర్దర్గా అనేది చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వడం అయితే ఈరోజు ఒక పాజిటివ్ న్యూసే. మార్కెట్స్ దీనికి కానీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈరోజు బీఎస్సీలో కూడా ఒక్కరోజే 20 lakh crore ఆఫ్ అమౌంట్ అయితే యాడ్ అయింది మార్కెట్లో. ప్రతి ఒక్క సెక్టర్ కూడా అంత పాజిటివ్గానే ఉంది. ఈచ్ అండ్ సెక్టర్ కూడా అండ్ స్టాక్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో కూడా ఈ రోజు అయితే పాజిటివ్ గానే ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నా కూడా మార్కెట్స్ అయితే పెరగలేదు. అండ్ 2025లో ఓన్లీ 5% ఆఫ్ ద మార్కెట్స్ పెరిగింది. దాంట్లో కూడా ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగాయి కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పెరగలేదు. ఇండియాలో మ్యాక్రో ఎకనామిక్ కండిషన్ చూస్తే లైక్ జిఎస్టీ రేట్ కట్స్ అయితే చేశారు, ఇన్ఫ్లేషన్ తగ్గించారు, ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. అండ్ జీడిపి గ్రోత్ రేట్ కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా అన్ని పాజిటివ్గానే వస్తున్నాయి. ఓన్లీ ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వడం మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఇండియా అయితే ఫర్దర్గా గ్రో అవుతుంది. ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఇండియాకి అయితే పాజిటివ్ మూమెంటే. అండ్ ఈ రోజు రూపీ వాల్యూ కూడా కొంచెం అయితే రికవర్ అయింది. 91.5 దగ్గర నుంచి 90.313 దగ్గర అయితే ఉంది ఇప్పుడైతే రూపీ. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా రీసెంట్ టైమ్స్లో అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఒక డేటా రిలీజ్ చేశారు. గ్లోబల్గా ఉన్నటువంటి జీడిపిలో ఇండియా 17% కంట్రిబ్యూట్ చేస్తే చైనా మాత్రం 26.6% కంట్రిబ్యూట్ చేసింది. ఓన్లీ సౌత్ ఏషియన్ కంట్రీసే మాత్రం 50% ఆఫ్ ద గ్లోబల్ జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తే అమెరికా మాత్రం 9.9% కంట్రిబ్యూట్ చేస్తుంది. దీనికి కానీ ఎలన్ మస్క్ గారు రీసెంట్గా ఒక చెప్తున్నది ఏంటంటే పవర్ అనే గ్లోబల్ గ్రోత్ పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంది అనేది చెప్తున్నారు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇండియాకి అయితే పాజిటివ్ ఇస్తున్నాయి రేటింగ్స్. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వడం వల్ల కూడా అందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వైపు ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇండియా ఈక్విటీలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించవచ్చు. గ్లోబల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈక్విటీలకైతే పెరుగుతాయని టార్గెట్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈక్విటీ మార్కెట్స్ బులిష్గానే ఎక్స్పర్ట్స్ అయితే ఇవ్వచ్చు కూడా ఫర్దర్గా. అండ్ ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వడం వల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ అయితే ఎస్పెషల్గా పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు లైక్ ఎక్స్పోర్ట్స్ యూఎస్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యే రోజు లైక్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ అవంతి ఫీడ్స్ కానీ భారత్ ఫోర్జ్ సంవర్ధన్ మదర్సన్ కానీ వెల్స్పన్ లివింగ్ లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి. వీటితో పాటుగా కొన్ని అడిషనల్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్గా ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో లైక్ టెక్స్టైల్ కానీ స్ట్రింప్ కానీ ఆటో సెక్టర్ కాంపోనెంట్స్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే ఎస్పెషల్గా టెక్స్టైల్ అండ్ అప్రైల్ సెగ్మెంట్లో చూస్తే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఉంది, పర్ల్ గ్లోబల్ కానీ కేపీఆర్ మిల్ కానీ వర్ధమాన్ కానీ అండ్ వెల్స్పన్ లివింగ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. స్ట్రింప్ ఎక్స్పోర్ట్ చూస్తే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ అవంతి ఫీడ్స్ ఉంది. ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్లో టాటా మోటార్స్ కానీ సోనా బిఎల్డబ్ల్యూ కానీ కళ్యాణి స్టీల్ కానీ ఆర్కేఎఫ్ఎల్ కానీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ అండ్ టిమ్కెన్ ఇండియా లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా టాటా మోటార్స్ అండ్ అదర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. కెమికల్ అండ్ ఇండస్ట్రీలో చూస్తే నవీన్ ఫ్లోరైన్ కానీ పిఐ ఇండస్ట్రీస్ కానీ ఎస్ఆర్ఎఫ్ టాటా కెమికల్ యూపీఎల్ అండ్ దీపక్ నైట్రెంట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అదర్ స్టాక్స్ చూస్తే ఇండియా నుంచి సోలార్ ప్యానెల్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ చూస్తే లైక్ వారి ఎనర్జీస్ వాళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ క్యూమిన్స్ ఇండియా కానీ థర్మెక్స్ కానీ కేఏ ఇండస్ట్రీస్ కానీ పాలిక్యాబ్ కానీ అండ్ కెయిన్స్ లాంటి టెక్నాలజీ స్టాక్స్ అయితే ఉండే. జెమ్స్ అండ్ జ్యువెలరీ సెగ్మెంట్లో చూస్తే లైక్ టైటాన్ స్టాక్ అయితే ఉంది. నెక్స్ట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కానీ సెంకో గోల్డ్ లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవ్వచ్చు. ఈ అన్నిటి స్టాక్స్ కూడా ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వడం వల్ల కూడా ఫర్దర్గా పాజిటివ్గా అయితే ఉండొచ్చు. అండ్ ఇండియాకి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతాయి ఈ ట్రేడ్ డీల్ అవ్వడం వల్ల. ఇండియా బ్యాలెన్స్ ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది.
అండ్ ఇండియాకి ఇన్కమ్ అయితే డాలర్స్లోనే వస్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరిగితే. రీసెంట్ టైమ్స్లో కూడా ఇండియా యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయింది. న్యూజిలాండ్ కానీ, యూకే కానీ అండ్ ఒమన్ లాంటి కంట్రీస్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన అయితే సైన్ చేశారు. అండ్ స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లిచెన్సియా లాంటి కంట్రీస్తో కూడా అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. అండ్ అప్కమింగ్లో కూడా ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై అయితే డిస్కషన్ చేస్తున్నారు. కెనడా కానీ, పెరు, చిలీ అండ్ బ్రెజిల్ లాంటి కంట్రీస్తో కూడా అయితే డిస్కషన్ అయితే కంటిన్యూగా ఉంది. ఈ డీల్స్ కూడా 2026 వరకు అయితే ఫైనలైజ్ అవుతాయని అప్డేట్ అయితే ఉంది. ఈ అన్ని అప్డేట్స్ వల్ల కూడా ఇండియన్ మార్కెట్స్కి అయితే పాజిటివ్గా ఉన్నట్లే. అండ్ ఇండియన్ మార్కెట్స్ అయితే ఇప్పటి నుంచి పెరుగుతాయనే హోప్ అయితే, ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది మార్కెట్లో. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే. ఓవరాల్గా చూస్తే ఇండియన్ మార్కెట్స్కి అయితే పాజిటివ్ సెంటిమెంటే క్రియేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మార్కెట్స్ కూడా పెరుగుతాయి కానీ రేపు కూడా పెరగచ్చు. కొంత కరెక్షన్ తీసుకున్నా కూడా నెక్స్ట్ అయితే పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ఇండియన్ మార్కెట్స్ అయితే. ఇది ఓవరాల్గా ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ అయితే పాజిటివ్గా ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.